డబుల్ బెడ్రూమ్ ఇల్లు 200 వరకు ఇచ్చినాం. 6 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం నుంచి ఇచ్చిన ఇల్లు 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇంకా ఏదైతే రామంపేట పట్టణ ప్రజలకు 600 నుంచి 700 వరకు డబుల్ బెడ్రూమ్ అవసరం ఉన్నాయి. ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇద్దామంటే కట్టుకుందామంటే జాగా కూడా లేదు. ఆ జాగా కోసం నేను ముఖ్యంగా మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు హనుమంతన్న గారి పోరాగానే ఈ ఎలక్షన్ అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి పోయి రామంపేట మున్సిపాలిటీకి ఎంతైతే అవసరం ఉందో అంత లేఅవుట్ చేపించేసి 60 గజాలు పేదలకు ఇచ్చే విధంగా కోరుతా అని చెప్పి కోరడం జరిగింది. ఒక్కొక్కటి సమస్య నేను ఒక్కటే కోరుతా ఉన్నాను. ఈ రోజు రామంపేట పట్టణంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుకు ఓటేయాల్సింది. ఏదైతే మనం చేతి గుర్తుకు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసిన పరిణామం జరుగుతుంది. ఒక్కొక్క సమస్య ఉన్నది. మన గత పాలకులు చెప్పారు మల్లె చెరువులో మల్లెల చెరువు సుందర వందరంగా చెప్పడం జరిగింది. ఇదే ఉన్నది ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. దానికి అన్నగారు ప్రత్యేకంగా 5 కోట్లు పెట్టి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత మనం నిర్మించుకుందామని చెప్పడం జరిగింది. ఇదే విధంగా చెప్తూ ఉంటే ప్రతి రోడ్లకు కానీ ప్రతి డ్రైన్స్ కానీ కరెంటు బిల్లకు కానీ 100 కోట్లైనా సరిపోవని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏడాది లోపు రామంపేట పట్టణాన్ని సుందర వందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులు అయితే అన్ని నిధులు ఖచ్చితంగా అప్రూవ్ చెప్పడం జరిగింది. అందుకే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం.